హలో అందరికీ వెల్కమ్ టు రియాస్ కిచెన్. ఈరోజు మనం రవ్వ లడ్డూలు ఎలా చేసుకోవాలో చూద్దాం. క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు, ఎలా ఉన్నారు అందరూ కామెంట్ రూపంలో తెలియజేయండి. నాతో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండండి. ముందుగా పెనం పెట్టుకుని దాంట్లోకి గీ వేసుకుందాం. గీ వేసుకున్న తర్వాత బొంబాయి రవ్వ అంటారు కదా, బొంబాయి రవ్వ యూజ్ చేసి మనం రవ్వ లడ్డు చేసుకుందాం. ఇప్పుడు 2 గ్లాసెస్ ఆఫ్ రవ్వ వేసుకున్నాను. రవ్వ వేసుకుని ఫ్రై చేస్తూ ఉన్నాను. కొబ్బరి ఉంటుంది కదండి, ఎండ కొబ్బరి, దాన్ని కూడా యాడ్ చేసుకుందాం. దీంట్లోకి యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకుందాం. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్, కొంచెం జస్ట్ అట్లా క్రిస్పీనెస్ కోసం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి. అదిగో కొబ్బరి వేసేసుకుందాం. రెండు మంచిగా మిక్స్ చేసి ఫ్రై చేసేసుకుందాం. ఫ్రై చేసేసుకొని చూడండి కలర్ ఎలా చేంజ్ అవుతుందో నెమ్మదిగా. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. కిస్మిస్ ఇంకా జీడిపప్పు గీలో వేపుకుందాం. మంచిగా వేపుకొని పక్కకు తీసుకుందాం. మరీ మాడిపోకుండా చక్కగా వేపుకోండి. చాలా బాగుంటుంది తింటుంటే రవ్వ లడ్డు. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. డ్రై ఫ్రూట్ కాస్త గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకొని ఇప్పుడు దీంట్లోకి రవ్వలోకి 2 గ్లాసెస్ ఆఫ్ రవ్వ అయితే 1.5 గ్లాస్ షుగర్ వేసుకోండి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ దీంట్లో మిక్స్ చేసేసుకోండి. 1/2 గ్లాస్ షుగర్ని ఇంకా యాలకుల్ని మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ కూడా దీంట్లో వేసుకోండి. మిక్స్ చేసేసి మొత్తం కలుపుకోండి. అంతా మంచిగా మిక్స్ చేసుకోండి. అప్పుడే షుగర్ బాగా కలుస్తుంది. నేను చూపిస్తున్నట్టు కలుపుకోండి. ఆ తర్వాత ముందుగానే పాలను కాగబెట్టి పెట్టుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పౌడర్లోకి కొంచెం పాలు పోసుకొని ఉండలు వచ్చేదాకా చుట్టుకోవాలి. చూడండి నేను చూపిస్తున్నాను. ఉండ చూడండి ఎట్లా వస్తుందో, ఇలాగా ఉండలు చేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్గా రవ్వ లడ్డూలు రెడీ అయిపోయినాయి. ఇలా చక్కగా రౌండ్గా చేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. రవ్వ లడ్డూలు రెడీ. ఒకసారి టేస్ట్ చేసి మీరు కూడా ట్రై చేసి చెప్పండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.